నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక పక్కన ప్రపంచం ఇంకా ట్రంప్ విధించిన టారిఫ్ వార్ అంటే సుంకాల యుద్ధం వల్ల ఏర్పడిన ఆర్థిక మాంద్యం నుండి కోలుకోకముందే ఇప్పుడు మిడిల్ ఈస్ట్ నుండి వస్తున్న యుద్ధ వార్తలు ప్రపంచ మార్కెట్ల నిద్రను మరోసారి పోగొట్టాయని చెప్పుకోవాలి. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావం భారతదేశంతో సహా అనేక దేశాల షేర్ మార్కెట్లపై కనిపిస్తుంది. ఒకవేళ ఈ ఉద్రిక్తత పూర్తి స్థాయి యుద్ధంగా మారితే అది మన భారత్కు కూడా పెద్ద ఎదురు దెబ్బ అవుతుంది. అయితే మన దేశం వద్ద భారీ మొత్తంలో విదేశీ కరెన్సీ నిల్వలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికైతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ ఈ యుద్ధం మీ జేబు, వంటగది మరియు పోర్ట్ఫోలియోపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఈ వీడియోలో అర్థం చేసుకుందాం. కాబట్టి ఫ్రెండ్స్, మీరు కూడా నిజమైన దేశభక్తులైతే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ మధ్య మిడిల్ ఈస్ట్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు కేవలం ఆ దేశాలకు మాత్రమే పరిమితం కావు. ఆల్రెడీ దుబాయ్, ఖతర్ దాడులు జరిగిన విషయం మీకు తెలిసిందే. ఇక ఇప్పుడు వాటి ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతటా కనిపిస్తుంది. ఇజ్రాయెల్ మరియు అమెరికా దాడుల తర్వాత ఇరాన్ చేసిన ప్రతీకార చర్యలతో ఇప్పుడు పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుంది. ఈ చర్యలో ఇరాన్ సుప్రీం లీడర్ మరణించిన తరువాత అక్కడి పరిస్థితులు నిరంతరం దిగజారుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఇరాన్ నుండి భారత్ ఎటువంటి వాటిని దిగుమతి చేసుకుంటుంది? ఒకవేళ ఈ దాడులు యుద్ధం రూపంలోకి మరలితే వేటి ధరలు భారీగా పెరుగుతాయి అనేది అర్థం చేసుకోవటం ప్రతి ఒక్క భారతీయుడికి చాలా ముఖ్యం. ఎందుకంటే మొదటి నుండి భారత్కు ఇరాన్ అంటే ఎందుకు ముఖ్యమో మనం ముందుగా అర్థం చేసుకోవాలి. భారత్ మరియు ఇరాన్ సంబంధాలు చాలా పురాతనమైనవని చెప్పుకోవాలి. అంటే 1950లో రెండు దేశాలు అధికారికంగా దౌత్య సంబంధాలను ఏర్పరచుకున్నాయి. ఇక 1970వ దశకం తరువాత వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయి. అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా ఈ రెండు దేశాలు కరెన్సీ మరియు రియల్ యంత్రాంగంతో సహా అనేక ప్రత్యామ్నాయ చెల్లింపు పద్ధతులను అనుసరించాయి. అంటే ఇంధనం, సముద్ర వాణిజ్యం, రవాణా మార్గాలు, అలాగే మధ్య ఆసియాకు చేరుకోవటానికి భారత్కు ఇరాన్ కీలకమైన దేశం. అందుకే భారత్ ఇరాన్లోని చాబహార్ ఓడరేవులో పెట్టుబడి పెట్టింది. ఇది ఆఫ్ఘనిస్తాన్ మరియు మధ్య ఆసియాకు సరుకులను చేరవేయటానికి ఒక వ్యూహాత్మకమైన మార్గం. అయితే అంతకంటే ముందు భారత్ అసలు ఇరాన్ నుండి ఎటువంటి సామాన్లను దిగుమతి చేసుకుంటుందో తెలుసుకుందాం. వాటిలో మొదటిది క్రూడ్ ఆయిల్. ఇరాన్ భారత్కు ప్రధానంగా క్రూడ్ ఆయిల్ను సరఫరాదారుగా ఉంటూ వస్తుంది. అంటే అమెరికా ఆంక్షల తరువాత మన దిగుమతులు తగ్గినప్పటికీ ప్రపంచ మార్కెట్లో ఇరాన్ నుండి సరఫరాకు ఆటంకం కలిగితే అంతర్జాతీయ చమురు ధరలు కూడా పెరగవచ్చు. దీని ప్రత్యక్ష ప్రభావం మన భారత్లో మన పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల రూపంలో ఉండవచ్చు. ఇక రెండవది పెట్రోకెమికల్ మరియు కెమికల్ ఉత్పత్తులు. అంటే మన భారత్ ఇరాన్ నుండి కొన్ని ప్రత్యేకమైన పెట్రోకెమికల్స్ మరియు పారిశ్రామిక రసాయనాలను దిగుమతి చేసుకుంటుంది. వీటిని ప్లాస్టిక్, ఎరువులు, మందులు మరియు తయారీ రంగంలో ఉపయోగిస్తారు. ఇక ఈ సరఫరా ఆగితే మన ఉత్పత్తి వ్యయం కూడా పెరగవచ్చు. ఇక మూడవవి డ్రై ఫ్రూట్స్ మరియు పండ్లు. ముఖ్యంగా మన భారత్ ఇరాన్ నుండి పిస్తా, ఖర్జూరం, కుంకుమ పువ్వు, మరికొన్ని ముఖ్యమైన డ్రై ఫ్రూట్స్ను కూడా దిగుమతి చేసుకుంటుంది. ఇవే కాకుండా ఇరానీ యాపిల్, కివి వంటి పండ్లను కూడా దిగుమతి చేసుకుంటుంది. యుద్ధం కనుక సంభవిస్తే సప్లై చైన్ దెబ్బతింటే వీటి ధరలు కూడా పెరగవచ్చు. ఇక ముఖ్యమైన నాలుగవవి గాజు మరియు కొన్ని పారిశ్రామిక వస్తువులు. అంటే కొన్ని ప్రత్యేకమైన గ్లాస్వేర్ మరియు పారిశ్రామిక ఉత్పత్తులు కూడా ఇరాన్ నుండి దిగుమతి అవుతాయి. దీని ప్రభావం కూడా ఇప్పుడు పరిమితం కావచ్చు. కాబట్టి భవిష్యత్తులో వీటి ధరల పెరుగుదల చిన్న పరిశ్రమలపై ప్రభావాన్ని చూపుతాయి. ఎందుకంటే ఫ్రెండ్స్, మన భారతదేశ ఇంధన భద్రతలో ఎక్కువ భాగం గల్ఫ్ ప్రాంతాలతో ముడిపడి ఉంటుంది.
అంటే స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్. దీన్నే హర్ముజ్ స్ట్రైట్ అని కూడా అంటారు. అంటే ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన చమురు మార్గాలలో ఇది ఒకటి. మన భారత్ దిగుమతి చేసుకునే మొత్తం క్రూడ్ ఆయిల్లో ఎక్కువ భాగం ఈ మార్గం గుండానే వస్తుంది. అయితే ఇప్పుడు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ సముద్ర మార్గంలో అడ్డంకులు ఏర్పడితే భారత్ యొక్క నెలవారీ దిగుమతుల్లో సుమారు 50% ప్రభావితం కావచ్చు. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగి భారత్ దిగుమతి బిల్లు భారీగా పెరుగుతుంది. అయితే అసలు భారత్కు ఈ హర్ముజ్ స్ట్రైట్ మార్గం ఎందుకు కీలకమని మీరు అనుకోవచ్చు. ఇరాన్ మరియు ఓమన్ మధ్య ఉన్న హర్ముజ్ మార్గం ప్రపంచంలోని అత్యంత కీలకమైన చమురు మార్గం. అంటే మన భారత్ మన అవసరాలకు కావలసిన క్రూడ్ ఆయిల్ను సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్ మరియు యుఏఈ వంటి దేశాల నుండే తెప్పించుకుంటుంది. ఇక అందులో ఎక్కువ భాగం ఈ మార్గం ద్వారానే వస్తుంది. అంటే కొంతమంది ఎనలిస్టుల రిపోర్ట్ల ప్రకారం ఒకవేళ ఇజ్రాయెల్, ఇరాన్ చమురు కేంద్రాలపై దాడి చేసినా లేదా ఇరాన్ ఈ మార్గాన్ని బ్లాక్ చేసినా సప్లై చైన్ పూర్తిగా నిలిచిపోతుంది. దీని ప్రభావం మన భారత్తో పాటు గ్లోబల్ మార్కెట్ పై కూడా పడుతుంది. ఎందుకంటే భారత్ రోజుకు సుమారుగా 26 లక్షల బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ను ఈ మార్గం ద్వారానే తెప్పించుకుంటుంది. ఇక కెప్లర్ డేటా ప్రకారం కూడా జనవరి నుండి ఫిబ్రవరిలో భారత్ మొత్తం నెలవారీ ఆయిల్ ఇంపోర్ట్లో దాదాపుగా 50% ఈ హర్ముజ్ మార్గం నుండే వచ్చింది. ఇక 2025లో అంటే డిసెంబర్ 11 నాటికి ఈ గణాంకం సుమారుగా 40% ఉండగా ఇప్పుడు అది భారీగా పెరిగింది. ఒకవేళ ఇప్పుడు ఆ హర్ముజ్ మార్గం మూతపడితే మన భారత్ ఇతర ప్రత్యామ్నాయాలను పరిశీలించవచ్చని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. అయితే ఇందులో సౌదీ అరేబియా యొక్క ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ మరియు యుఏఈ యొక్క అబుదాబి క్రూడ్ ఆయిల్ పైప్ లైన్ కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు అక్కడ కూడా దాడులు జరుగుతున్నాయి. ఇక ఇప్పుడు హర్ముజ్ మార్గాన్ని ఉపయోగించకుండా చమురు సరఫరాను కొనసాగించడానికి ఈ 2 పైప్ లైన్లు కూడా అప్పట్లో నిర్మించబడ్డాయి. అయితే ఇప్పుడు సౌదీ మరియు దుబాయ్లో కూడా దాడులు జరుగుతున్న నేపథ్యంలో మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు పెరగటం వల్ల సముద్ర మార్గాల్లో రిస్క్ పెరుగుతూ ఉంది. దీంతో ఓడల బీమా అంటే వాటి ఇన్సూరెన్స్ ఖరీదవుతుంది. అలాగే రవాణా ఖర్చులు కూడా పెరుగుతాయి. వీటి ప్రభావం కేవలం చమురు పైనే కాదు, ఎగుమతి దిగుమతులపై కూడా పడుతుంది. లాజిస్టిక్స్ ఖర్చులు పెరగటం వల్ల భారత్ ఎగుమతులు ఖరీదైనవిగా మారుతాయి. ఇది ప్రపంచ మార్కెట్లో పోటీ తత్వాన్ని దెబ్బతీస్తుంది. ముఖ్యంగా వీటి వలన సామాన్యులపై పడే ప్రత్యక్ష ప్రభావం ఏమిటి అంటే ఈ ఉద్రిక్తతలు సుదీర్ఘకాలం కొనసాగితే దాని ప్రభావం ముఖ్యంగా సామాన్యులపై పెట్రోల్ మరియు డీజిల్ ధరలపై పడతాయి, వంట గ్యాస్ పై పడుతుంది, విమాన ప్రయాణ ఖర్చులపై పడుతుంది, రవాణా ఖర్చులు, వంట నూనెలు మరియు ప్యాక్ చేసిన వస్తువులు, డ్రై ఫ్రూట్స్ మరియు దిగుమతి చేసుకునే పండ్లపై కూడా కనిపిస్తుంది. ఇక ఇప్పుడు ఇంధనం ఖరీదైనప్పుడు ప్రతి రంగం యొక్క ఉత్పత్తి వ్యయం కూడా పెరుగుతుంది కదా. తద్వారా ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లమేషన్ పెరగవచ్చు. కాబట్టి వీటన్నిటికీ మీరు కూడా సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఈ యుద్ధం ఆగకుండా పెరుగుతూ ఉంటే ఈ వస్తువులన్నీ రేట్లు కూడా పెరగవచ్చు. దీంతో మీ జేబు నుండి ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది. కాబట్టి అతి త్వరలో ఈ యుద్ధం ఇక్కడితో ఆగిపోవాలని ఆ దేవుడిని ప్రార్థిద్దాం. ఎందుకంటే ఎలాగో ఈ యుద్ధం వల్ల ఎవరికీ కూడా మేలు జరిగేదే లేదు. పైగా మిగిలిన దేశాలకు కూడా భారీ నష్టమే వాటిల్లుతుంది. దీంతో రాబోయే కాలంలో ద్రవ్యోల్బణం వారి జేబుపై ఎలా ప్రభావం చూపుతుందో ముందుగానే ఈ వీడియో ద్వారా మీ అందరితో పంచుకున్నాం. మీకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.